కాకినాడ వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా లంచ్ టైమ్‌కి కాకినాడలోనే ఉన్నామని సుబ్బయ్య గారి హోటల్‌కైతే వచ్చామండి. టికెట్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేసాము. మేమెళ్ళింది లంచ్‌కే. బట్ 3 ఆ టైంకి వెళ్ళాము. చాలామంది జనమున్నారు. మేము వెళ్ళక్కడ వస్తూనే ఉన్నారు. ఇక్కడ నార్మల్‌గా 2 టైప్స్ ఆఫ్ భోజనాలు ఉంటాయంటండి. పెండ్లి భోజనము, అలాగే విందు భోజనము. మేమెళ్ళింది పండుగ రోజు కదా! సో, అలా ఏం లేదు. సింగిల్ టికెట్ అన్నారు. ప్లేట్ వచ్చి 200 పడింది. ఇంకా మనకి సీట్స్ దొరక్కని సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. కర్రీస్ ఏశారు. తర్వాత పచ్చళ్ళు, దోస ఆవకాయ, గోంగూర వేశారు. ఆ రోజు పండగ కాబట్టి చాలా హడావిడిగా ఉండిందండి. అయినా కానీ అన్నీ మళ్ళీ మళ్ళీ సర్వ్ చేస్తూ బాగా చూసుకున్నారు. స్వీట్స్‌లో గులాబ్ జామున్ ఇంకా బూరా వేశారు. అండ్ డిఫరెంట్ కర్రీస్ బీట్రూట్, క్యాబేజ్, కోకోనట్ ఈ కర్రీస్ కూడా వేశారన్నమాట. అప్పడాలు ఇంక ఇవన్నీ కామన్ కదా! ఫ్రై ఇలా చాలా రకాలు వేశారు. ఇంకా తినకుండా ప్లేట్ అలా ఉంటే వచ్చి తినరేంటి తినండి అని అంటూనే ఉన్నారు. నెయ్యి అయితే ఎంత దిట్టంగా ఏశారోనండి. నాకైతే ఆ బూరి ఇప్పుడు చూస్తున్నా నోరూరిపోతుందనమాట. ఇంకా పొడుల్లో కూడా చాలా 3, 4 రకాల పొడులైతే వేశారు. అన్నీ టేస్ట్ అయితే చూసాము. నెక్స్ట్ వీడియోలో మా ఫ్యామిలీ వాళ్ళ రివ్యూ ఉంటుంది. అది మిస్ అవ్వకుండా చూసేయండి. నేను సాంబార్‌తో అయితే కంప్లీట్ చేసేసాను.